నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు స్వాగతం. నేను కృప. ఈరోజు మన టాపిక్ ఇంటెలిజెంట్. మీరు ఇంటెలిజెంటా? ఇదేమిటి ఇలా అడిగాను అనుకుంటున్నారా? చాలా చూస్తూ ఉంటాం మన రోజులో. టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఒక పర్సన్ చూపించి వాడు చాలా ఇంటెలిజెంట్ అంటూ ఉంటారు. అంటే మార్కులు మాత్రమే మన ఇంటెలిజెన్స్ని నిర్ణయిస్తాయా? మార్కులు సరైనవి రాకపోతే మనం ఇంటెలిజెంట్స్ కాదా? ఇంతకీ ఇంటెలిజెంట్కి కొలమానం ఏంటి? ఇంటెలిజెన్స్లో రకాలున్నాయా? ఈ వివరాలు అందించడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ గణేష్ కుమార్ గారు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. ఇంటెలిజెంట్ అంటే ఎవరో తెలుసుకుందాం. నమస్తే గణేష్ గారు. నమస్కారం అండి. అదేవిధంగా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ స్టూడెంట్స్. హాయ్. హాయ్ గణేష్ గారు, ఈరోజు మన టాపిక్ ఇంటెలిజెన్స్ కదా. అసలు ఇంటెలిజెంట్ అంటే ఏంటి? ఓకే, ఇంటెలిజెంట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా నేర్చుకోగలగటం, ఓకే, తర్వాత దాన్ని అర్థం చేసుకోగలగటం, దాన్ని లాజికల్గా థింక్ చేయగలగటం, తర్వాత దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయగలగటం. ఎప్పుడైతే ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయో, ఎవరైతే ఇన్వాల్వ్ చేస్తారో అతను మాత్రమే ఇంటెలిజెంట్. అంతే. ఓకే. జనరల్గా కానీ ఏం చేస్తారంటే మన సమాజంలో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ జనరల్గా వాళ్ళకి బాగా మార్కులు వచ్చాయనుకోండి. ఇప్పుడు ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా చూస్తుంటారు, మా వాడికి 100కు 100 వచ్చాయంటే వాడు ఇంటెలిజెంట్. సమాజం కూడా అలాగే గుర్తిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. అసలు ఎలా గుర్తిస్తాం సార్? అంటే ఇంటెలిజెంట్ అని చెప్పేసి ఎలా గుర్తిస్తాం? మనకి సైకోమెట్రీ విధానంలో మాత్రమే మనకు తెలుస్తుంది. అయితే మనకు ఇంటెలిజెంట్ అనే దానికంటే ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకోవడం వల్ల ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే, ఇందులో రకాలు కూడా ఉన్నాయి. రకాలు కూడా ఉన్నారు. అది ఏంటి సార్? అంటే ఇప్పుడు మనం ఎందుకు రకాలు అంటున్నాము అంటే జనరల్గా మార్క్స్ని బేస్ చేసుకొని లేదా అకాడమిక్లో ఉన్నటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాగా మార్కులు వస్తాయి కాబట్టి అది ఇంటెలిజెంట్ అంటారు. అలా కాదు. ఫస్ట్ మనకు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడికి వచ్చినప్పుడు లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే శకుంతలాదేవి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీకు లింగ్విస్టిక్ చెప్పాము. మనం ఝాన్సీ గారు నుంచి శివారెడ్డి గారు కావచ్చు, హరికృష్ణ కావచ్చు, ఇట్లా సుబ్రత్ రాయ్, మరి ఈరోజు తెలుసు కదా మీకు ఎన్డీటీవీ సంబంధించిన వాటిలో ఉంటుంటాడు తను. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక విజువల్ అండ్ స్పేషియల్ అంటే పిక్చర్ స్మార్ట్ ఇంటెలిజెన్స్. మీకు ఎంఎఫ్ హుసేన్, మీరు నెంబర్ 1. ఆయన ఒక చిత్రపటమే కొన్ని కోట్ల రూపాయలు పలుకుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అతను ఇంటెలిజెంట్ కాదు. ఆయన బొమ్మ వేసినట్టుగా ఒక గోల్డ్ మెడల్ కొట్టిన ఏదైనా సబ్జెక్ట్లో చేయగలుగుతాడా? అంటే ఎవరి ఏరియాలో అతను, అంటే ఆ ఏరియాను గుర్తించగలిగినప్పుడు ఎవరు ఉన్నారు. ఇది నెంబర్ 3 అవుతుందండి. నెంబర్ 4 మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఆర్ మ్యూజిక్ స్మార్ట్ పీపుల్. మీకు తెలుసు ఏఆర్ రెహమాన్ ఈజ్ వరల్డ్ ఫేమస్ ఫర్ దట్ వన్. నెక్స్ట్ మీకు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన లేకుండా ఏ పాట కూడా లేదు ఈరోజు. అలాగే మీకు తెలుసు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీలాంటి యూత్ నుంచి వచ్చినట్టు హేమచంద్ర. మరి ఈరోజు మీరు చెప్పండి, మీరు ఎంతసేపు ఏంటంటే మీ పేరెంట్స్ కానీ మీరు కానీ నాకు సబ్జెక్టులో బాగా మార్కులు రావాలని పడకుండా సబ్జెక్టుతో పాటుగా మీకు ఎందులో ఆసక్తి ఉందో అది పట్టుకోగలిగితే ఏమవుతుందంటే మీరు అందులో రాణించగలిగి అందులో మీరు ఇంటెలిజెంట్ కిందకి అవుతారు. అంటే ఇంటెలిజెంట్ అంటే మార్క్స్ కాదు. నువ్వు దేంట్లో అయితే ఏ స్కిల్ అయితే నీకు బాగుందో ఆ స్కిల్ను కనుక ప్రాక్టికల్గా లాజికల్గా కొత్తది నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే యు ఆర్ ఆల్సో ఇంటెలిజెంట్. కాబట్టి ఇక్కడ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుందండి. ఇక నెక్స్ట్ 5th వన్ మీరు అడిగారు, అంటే బాడీలీ కనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. బాడీ స్మార్ట్. ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం, ప్రభుదేవ స్ప్రింగులా తిరుగుతుంటాడు. ఇంకా మీకు తెలుసు బాగా ఈ మధ్యకాలంలో చనిపోయిన ఫేమస్ వ్యక్తి తెలుసు, ఎవరు చెప్పండి, మీకు ఐడియా ఉంటుంది కదా, మైకేల్ జాక్సన్. స్ప్రింగులానే తిరుగుతుంటాడు. అది కూడా ఇంటెలిజెంటే. మనం అలా డాన్స్ చేసామని మన పేరెంట్స్ ఏమంటారు, అరే దున్నపోతా ఏంటా నువ్వు ఇట్లా పిచ్చి పనులు చేసి చదువుకోబా అని తిరుగుతుంటారు. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందనుకో అందులో మోటివేట్ చేయాలి. అలాగే చూడండి కరణం మల్లేశ్వరి తీసుకున్నాం, బాడీలో కనెస్థెటిక్ ఇంటెలిజెన్స్. షీఈస్ లిఫ్టింగ్ అండ్ ఎవ్రీథింగ్, బాడీని ఉపయోగించుకొని చేసేదంతా కూడా అది కూడా ఇంటెలిజెంటే. నెక్స్ట్ దీనికి వచ్చిన తర్వాత మీకు నేచురలిస్టిక్ ఇంటెలిజెంట్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు కూడా ఇంటెలిజెంటేనండి. మనం రైతులను ఒప్పుకుంటామా? అవును. అంటే అతను మనం కొంత అవహేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరే ఒక మాట ఏంటంటే ఎంతోమంది మనం ఇంత చదువుకున్నాం కానీ ఎప్పుడు ఏ పంట వేయాలో మనకు తెలుసా? అవును. సో ఎప్పుడు కోయాలో తెలుసా? ఎప్పుడు ఏ పీడ లేదా దానికి ఏదో జబ్బు రోగాలు అలాంటివి వస్తాయి, అలాంటి వచ్చినప్పుడు వాటికి ఏ మందు కొట్టాలో మనకు తెలుసా? కానీ ఇవన్నీ కూడా అతనికి తెలుసు కదా, అది కూడా ఇంటెలిజెన్సే. కాకపోతే అతని యొక్క ప్రొడక్షన్ తక్కువ ఉండొచ్చు, లేదా అతని ఎకనామికల్గా తక్కువ ఉండొచ్చు, కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇస్ నథింగ్ బట్ అదే కదా. సో అతను కనుక ఆ ఏరియాలో కనుక పేరెంట్స్ గమనించి అతని కనుక ప్రోత్సహించగలిగితే దెన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ దట్ వన్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే వ్యక్తిగతంగా అసలు నాలో ఏం ఆలోచనలు వస్తున్నాయి, నేను ఎలాంటి వాడిని, అసలు నాకు ఉన్నటువంటి తెలివితేటలు ఉన్నాయా లేవా, నేను ఎలాంటివి నేర్చుకోవాలి, ఇలాంటివి కూడా ఏమవుతుందంటే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్. అంటే మన గురించి మనం ఆలోచించుకొని మంచి పందాలు నడవగలడం కూడా అది కూడా ఇంటెలిజెన్సే. అది మీకు ఉదాహరణ తీసుకుని ప్రభుపాద ఉన్నారు, అతను తెలుసు కదా, ఇస్కాన్. ఈరోజు ఒక సింగిల్ మ్యాన్ వరల్డ్ వైడ్గా మీకు ఇస్కాన్ టెంపుల్స్ ఎన్నో సృష్టించగలిగాడు. అంటే తన యొక్క భక్తి గురించి కానీ తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం గురించి కానీ ఆలోచించుకొని తను ఏం చేయగలుగుతాడో తెలుసుకొని చేయగలిగాడు. అది కూడా ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్.
తీసుకున్నప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఎవరు మన అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామా ఉన్నారు, ఇప్పుడు ఆ పక్కకు ఉన్నటువంటి ఎవరు పాస్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు క్లింటన్. మరి ఆయన భార్యను ఈతని యొక్క మన ప్రభుత్వంలోకి ఒక మంత్రి పదవి నుంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకొని చక్కగా తన యొక్క కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు. అలాగే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుని ముందుకెళ్ళగలటాన్ని అన్నీ కూడా ఏమవుతుందంటే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్. మరి ఈ ఇంటెలిజెన్స్ పెంపొందించుకోవాలంటే ఆ పేరెంట్స్కి మీరు ఏ విధమైన సలహా మనం కంపల్సరీగా ఏం చేయాలంటే ఒక సైకాలజిస్టులు కండక్ట్ చేసే ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు మనకు జైహో సక్సెస్ మంత్ర ఇలాంటి ఎన్నో ఇచ్చాయి. ఏది కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, తర్వాత మెమొరీ పెంచుకోవాలి ఎలా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో రకరకాలు కండక్ట్ చేస్తున్నారు. విని వదిలిపెట్టకుండా ఇంప్లిమెంట్ చేయాలి. అవసరమైతే కొన్ని పుస్తకాలు చదవాలి, లేదా శిక్షణ కార్యక్రమాలు తీసుకోవాలి, లేదా పిల్లల్ని పంపించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి హార్మోనీ ఏర్పడుతుంది, ఒక బ్యాలెన్స్డ్గా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటుంటారు. నెక్స్ట్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే మనం బతకాలి, ఈ భూమి మీద ఉండగలగాలి. ఉండటానికి మనం ఏం చేస్తే బతకగలుగుతాం, అసలు ఎలాంటివి ఉండాలి, అవసరమైతే ఒక ఉపద్రవాలు వచ్చి మీద పడ్డా కూడా నిర్భయంగా ఉండగలగాలి, హైరాణ పడకుండా. దాన్ని ఎలా చించకుండా దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి ఒక చిరునవ్వుతో దూసుకోగలిగే కెపాసిటీ ఉండటం కూడా దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిస్టెన్షియల్ ఇంటెలిజెన్స్ అంటారు. సో ఇవి 9 మొత్తము. దీనికి కాకుండా లాస్ట్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. దట్ ఈస్ అంటే అసలు నేను ఎవరు, ఎందుకు పుట్టాను ఈ భూమి మీద, అసలు దేవుడు ఎవరు, అసలు ఏమైనా ఉందా, అసలు యూనివర్స్కి నాకు సంబంధం ఏంటి, ఇలా ఆలోచించి ఒక ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత దాటిన తర్వాత చాలామంది హైరాణ పడుతుంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు కూడా నాకేం అర్థం కావట్లేదు, నిద్ర పట్టట్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అసలు నేనేంటి అని. లేదా అత్త కోడల గొడవలు. అత్తకు ఏం చేయాలంటే తను స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు ఆ అత్త కోడల మధ్య గొడవలు రావు, లేకపోతే అత్త మామల మధ్య భార్యాభర్తల మధ్య గొడవలు ఒక ఏజ్ దాటిన తర్వాత జరుగుతూ ఉంటాయి మీరు. సో ఇవన్నీ పోగొట్టుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఇంటెలిజెన్స్ అని భావించి వీటిని కనుక సాన పెట్టుకుంటూ ముందుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరు ఇంటెలిజెంటే, ఇతరుల ముందు గర్వంగా నిలబడగలుగుతాడు. విద్యార్థి ఇతరుల విద్యార్థుల ముందు ఏం చేస్తాడు, తను పోల్చుకోకుండా నేను ఇంటెలిజెంటే అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి తను జీవితంలో ముందుకెళ్ళగలుగుతాడండి. మరి ఈ రోజుల్లో ఒక పిల్లవాడిలో ఒక మ్యాథమెటిక్స్లోనే బాగా మార్కులు వచ్చి మిగతా రాన్నప్పుడు ఆ పిల్లవాడిని రాచి రంపాన పెట్టి నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అన్నింటిలో ఫెయిల్ అవుతున్నావు అంటున్నారు. కానీ అతను ఎందులో స్కిల్ ఉందని ఎప్పుడైనా గుర్తించి తల్లిదండ్రులు ఎప్పుడైనా వాళ్ళని ప్రోత్సహించారా? అందులో ప్రోత్సహించి వాళ్ళు నెంబర్ 1 చేసినట్లయితే నెంబర్ 1 అంటే కదా, అతను కూడా ఇంటెలిజెంటే కదా. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటెలిజెంట్ అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటున్నాడు, అప్లై చేస్తున్నాడు, లాజికల్ ఉంది, దానివల్ల బెనిఫిట్ కూడా పొందుతున్నాడు. ఇంటెలిజెన్స్లో కూడా రకాలు ఉన్నాయా అంటే ఉన్నాయని అంటున్నారు గణేష్. మీరు చెప్పినట్టు మార్క్స్ తక్కువగా వచ్చినంత మాత్రాన ఇంటెలిజెంట్ కాదు అని మనం నిర్ణయించకూడదు అంటున్నాం కదా. మరి ఆ విద్యార్థికి ఆ స్టూడెంట్కి ఎందులో ఇంటెలిజెన్స్ ఉంది అనేది గుర్తించడం కూడా ఒక ఇంటెలిజెన్సే కదా. మరి ఆ విధమైన ఇంటెలిజెన్స్ ఏ విధంగా మనం పొందాలి? అతను అబ్జర్వ్ చేయాలండి. ఇప్పుడు మనం ఆ పిల్లవాడి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు అతను మాటల్లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రెండో ఇంటెలిజెన్స్ తీసుకున్నాం. ఒక వ్యక్తి చక్కగా మా పాటలు పాడగలడు, లేదా రాయగలడు, బ్రహ్మాండంగా దాన్ని ఇతరుల ముందు ఇట్లా స్పీచ్లు ఇవ్వగలడు, 10 మందిని ఆకట్టుకోగలడు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు ఇలా యాంకరింగ్ చేస్తున్నారు, ఇట్ ఈస్ కూడా వన్ కైండ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు ఇంత ముందులో మార్క్స్ ఎన్ని వచ్చాయో మీకు తెలుసు, కానీ ఈ రోజు మీరు ఇందులో రాణించగలుగుతున్నారు. అయితే ఇది ఒక్కోసారి లేటుగా గుర్తిస్తేనేమో లేటుగా కెరియర్ సెటిల్మెంట్ అవుతుంది, ముందుగా గుర్తిస్తే అందులో మీరు తారాపదంలోకి చేరుకునే అవకాశం. ఓకే గణేష్ గారు, మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ మహేష్, ఐఎమ్ ఫ్రమ్ చిట్యాల సార్. మా ఫ్రెండ్ యాక్చువల్గా మ్యాథమెటిక్స్లో 100కు 100 తెచ్చుకుంటాడు సార్, బట్ అదర్ సబ్జెక్ట్లో వచ్చేసరికి బోర్డ్ మార్క్స్ ఆర్ ఫెయిల్ కావడం జరుగుతుంది. సో ఇది ఏ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఉంటారు సార్? అదే ఇప్పుడు మ్యాథమెటికల్ అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. అలాంటప్పుడు అతన్ని ఏం చేయొచ్చు అంటే మీరు అందులో ప్రోత్సహించి మ్యాథ్స్లో కానీ, లేకపోతే ఇప్పుడు మ్యాథ్స్ అంటే మనం లాజికల్ థింకింగ్ ఎక్కడైతే మనకు వస్తుంది, చెస్ గేమ్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి కామర్స్ సంబంధించిన వాటిలో కానీ మోటివేట్ చేయగలిగితే ఏమవుతుందంటే అతను అందులో రాణించగలుగుతాడు, నెంబర్ 1 కాగలుగుతాడు. అయితే మీరు నాకు తెలిసినంత వరకు వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, తక్కువ మిగతా వస్తున్నాయి కాబట్టి నువ్వు వేస్ట్ అని తిడుతూ ఉంటారు. అతను డిప్రెషన్లో పోవటం, లేనిపోని తలనొప్పులు పెట్టుకోవడం, తర్వాత అతను వెనకబడిపోవడం, జీవితంలో కుంగిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు చెప్పండి, మ్యాథమెటిక్స్లో నెంబర్ 1 అంటే అతను చెస్ గేమ్స్ నేర్చుకున్నా, కామర్స్ నేర్చుకున్నా కూడా నెంబర్ 1 అవుతారు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సుధాకర్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. యాక్చువల్గా ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా లాంగ్వేజ్లో మార్క్స్ తక్కువ వస్తే వాళ్ళకి అంటే ఇంటెలిజెంట్ కాదు. చాలా మంది ఏం చేస్తారంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా ఈ లాంగ్వేజ్ని పక్క పడేస్తారు. లాంగ్వేజెస్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్స్ కిందకి, అంటే వాళ్ళు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కింద రారా. అంటే లాంగ్వేజ్లో తక్కువ వచ్చినంత మాత్రానే ఇంటెలిజెంట్ కాదా అనేది కాదు. ఇక్కడ ఎందులో ఎక్కువ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఉదాహరణకు మీకు తీసుకున్నాను అనుకోండి, విజువల్ అండ్ స్పేషల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆ పిల్లవాడికి కెమెరా అంటే ఇష్టం ఫర్ ఎగ్జాంపుల్, లేదా పెయింటింగ్ అంటే ఎక్కువ ఇష్టం,
లేదా ఊహించుకొని తను ఏదైనా ఒక విషయాన్ని దాన్ని తయారు చేయగలగటం, ఒక సిద్ధాంతాన్ని తయారు చేయగలగటం, లేదా ఒక బొమ్మలు వేయగలగటం, కెమెరాలు ఉపయోగించి చక్కచక్క ఫోటోలు తీయగలగటం, ఇలా వీడియో కెమెరాస్ ఉపయోగించుకొని ఇలా వీడియోస్ తీయగలగటం, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తుంది? అది చూడండి, అట్లాంటిది ఉందనుకోండి, ఇట్ కమ్స్ అండర్ విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అయితే మనం ఏది అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. అతను ఎందులో బాగా రాణించగలుగుతున్నాడో, ఒక్క సబ్జెక్ట్ అయినా చాలు, లేదా ఒక్క ఏరియా అయినా చాలు, అది ఇంటెలిజెంట్కి ఒక నాంది అనుకోవచ్చు మనం అతనికి, అంతే. మరో స్టూడెంట్ డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఈజ్ లక్ష్మి. మా అంకుల్ వాళ్ళ డాటర్ ఉన్నారు. ఆ అమ్మాయి చాలా సైలెంట్, అస్సలు మాట్లాడదు, ఏం చేయదు. వాళ్ళ పేరెంట్స్ డిస్కరేజ్ చేయడంతో ఆమె కొంచెం డిప్రెషన్లో ఉంది. సో నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఆ అమ్మాయి ఏ మనిషినైనా చూస్తే అదే విధంగా వాళ్ళు మనం ఏదో కళ్ళకు కట్టినట్టు చూసిన విధంగా బొమ్మ వేయగలుగుతుంది. ఇప్పుడు ఆ ఇంటెలిజెన్స్ ఎందులోకి వస్తుందంటారు? ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఏదైనా చూడగానే తను ఏం చేస్తుంది, వెంటనే బొమ్మ వేయటం అనేది అంటే తనకు ఆర్టిస్టిక్ నేచర్ ఉంది. తల్లిదండ్రులు ఇప్పుడు మీరు ఈ టీవీలో ఈ ప్రోగ్రామ్ మనం చూస్తుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు, మీరు వెంటనే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఒకవేళ మీరు గుర్తుపెట్టినట్లయితే ఆ అమ్మాయిని దగ్గర తీసుకొని ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ ఇంటెలిజెన్స్ కనుక మీరు ప్రేరేప చేయగలిగితే, అంటే మోటివేట్ చేయగలిగితే, ఒక చక్కటి ఎంఎఫ్ హుసేన్ కంటే మించి కూడా పోయి ఉండొచ్చు, మనకేం తెలుసు, వీ డోంట్ నో ఎనీథింగ్ అట్ ఆల్. కాబట్టి చెప్పండి అది. కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇంటెలిజెంటే. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఈజ్ సాగరిక. ఒక పర్సన్ తనలో ఉన్న ఇంటెలిజెన్స్ని తనే గుర్తించగలుగుతాడా లేక వేరే వాళ్ళ ద్వారా గుర్తించగలరా? అంటే ఒకటి రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనలో కూడా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు దేని పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది, ఫస్ట్ దాంట్లో ఉన్న నీకు ఎబిలిటీస్ ఉన్నాయా లేవా, ఈ రెండు. మనం ఒకటేమో సైకోమెట్రీ ద్వారానేమో ఒక సైకలాజికల్ టెస్ట్ ద్వారా మనకు తెలిసిపోతుంది మనకు ఎందులో ఆ ప్రవేశం ఉంది, ఎందులో స్కిల్ ఉంది అనేది ఒకటి. తర్వాత నీ ఇంట్రెస్ట్ కూడా తెలుస్తుంది. అవును, నువ్వు అనుకున్న దానికి ఇది రెండు మ్యాచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్ ఆన్ ద పాత్, ఆ పాత్లో పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఆటోమేటిక్గా అందులో ఏదైతే నెంబర్ 1గా ఉన్నావో అది నువ్వు ఇంటెలిజెంట్ కిందకే అవుతుంది కదా. దిస్ ఇస్ ద లాజిక్. అంటే దానికంటే ముందు ఏం చేయాలి, నువ్వు సైకలాజికల్ అప్రోచ్ కావాలి. ఒక పర్సన్ ఇంటెలిజెన్స్ పుట్టుకతోనే నిర్ణయించబడుతుందా, లేకపోతే అది చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతుందా? యాక్చువల్గా పుట్టగానే మనిషిలో అంటే పిల్లవాడిలో ఆ పసిప్రాయంలో వాడికి ఎలాంటి భావాలు ఉండవు. అతను ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ద్వారా, ఆ ఉన్న పరిస్థితుల ద్వారా, అతను తీసుకున్న శిక్షణ ద్వారా, అతను తీసుకున్న ఈవెన్ ఆహార పదార్థాల ద్వారా కూడా ప్రతిదీ కూడా జ్ఞానము వెళ్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ప్రకృతి పరంగా చుట్టూ ఉన్న వాతావరణం అతని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది నథింగ్ బట్ ట్రైనింగ్. అంటే ఎవరైతే ఆ ట్రైనింగ్ తీసుకోగలుగుతారో అతను ఇంటెలిజెంట్ అవుతాడు. అంటే జీన్స్ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా, ఉండదా? అది ఇప్పుడు ఏమంటారంటే ఎప్పుడైనా ఒకటేనండి, సైన్స్ కూడా చెప్పింది, మీకు 0.0001% మాత్రం వదిలేసేస్తే 99.99% ఎవరైనా ఇంటెలిజెంట్ కావచ్చు, అందులో తను ప్రవేశించి తనకు కావాల్సిన నచ్చిన కోర్సుల మీద సాన పట్టుకున్నట్లయితే. ఒక పిల్లవాడి యొక్క ఇంటెలిజెన్స్ పెంచాలంటే పేరెంట్స్ ఏ విధంగా వ్యవహరించాలి, టీచర్స్ ఏ విధంగా స్వాగతం. ఓకే సార్, మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ అడగండి. హలో సార్, ఐఎమ్ సుమన్ ఫ్రమ్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. సార్, మీరు అన్నట్టు మ్యాథ్స్లో ఉంటే ఇలా చెస్ ఇలాంటి మ్యాథమెటికల్ ఎబిలిటీస్కి వెళ్ళాలి అన్నారు. బట్ నాకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బిజినెస్, ఒక ఇండస్ట్రీ స్థాపించి కొంచెం పైకి రావాలి. సో విచ్ వన్ ఐ హ్యావ్ టు? నేను మ్యాథ్స్లో కూడా పర్ఫెక్ట్. ఓకే, మనం ఎట్లా చూస్తున్నామంటే ఒకటేమో బయట వాతావరణం, అంటే ఈ కాంపిటేటివ్ యుగంలో ఉన్నటువంటి అవకాశాలను బట్టి మనం చూస్ చేసుకోవటం ఉంటుంది. ఒకటేమో మనం ఇన్హరెంట్, మనకు లోపల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి లేదా అంతర్గతంగా ఉన్నటువంటి ఎబిలిటీస్ను ఈ రెండింటిని మ్యాచ్ చేయాలి. ఫస్ట్ ఎక్కడ తీసుకోవాలి, మననే క్రైటీరియా తీసుకోవాలి. అంటే నీలో ఉన్నటువంటి ఎబిలిటీస్ బయట ఉన్నటువంటి అవకాశాలకు మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవటం, ఇది ఫస్ట్ పాయింట్. దీన్ని చేయాలంటే మనం ఏమనుకున్నాము, కంపల్సరీగా ఒక సైకాలజిస్ట్ ద్వారా లేదా సైకోమెట్రిక్ టెస్ట్ ఎనాలిసిస్ చేసుకోవడం ద్వారా మనకు పూర్తిగా అవగాహన బయటకు వస్తుంది, నెంబర్ 1. ఇక మీరు ఇంకో పాయింట్ కూడా అడిగారు, మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడారు మీరు. అంటే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ రిలేటెడే కాకుండా ఇప్పుడు ఏమన్నారు, నేను ఒక కంపెనీలో మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడారు. అంటే మీకు ఏం కావాలంటే అక్కడ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్, అంటే ఒక మేనేజ్మెంట్ చేయటం అంటే ఒక 100 మంది 200 మందిని ఒక కంపెనీని నిర్వర్తించగల కెపాసిటీ ఏర్పడటం, అంటే ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం, దాన్ని ఏమంటారంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. అది ఉందా లేదా, లేదు అనుకోండి, స్టార్ట్ ఇంప్రూవ్మెంట్, ఇప్పుడు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ తీసుకోండి, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీరు ముందుకు రాగలుగుతారు. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ అరుణ్ కుమార్. సార్, ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు ఎలా వస్తారు సార్? ఓకే, ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేవాళ్ళు ఎలా వస్తారు అనేది ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఉంటుంది చూసారా, దాన్ని బట్టి నిర్ణయించబడుతుంటుంది. ఒక మామూలు వ్యక్తిని ఒక మంచి, అంటే మీ ఉద్దేశం ఒక రిచ్ పీపుల్ తీసుకెళ్ళి మీరు అడవిలో ఏ భాష రాని ప్రాంతంలో అసలు తెలుగు మాట్లాడు ఏది మాట్లాడనుకుందాం,
అక్కడ జంతువులు ఉన్నాయనుకోండి, కొన్ని రోజులు అయితే ఏం మాట్లాడతారు సార్, జంతువులా అని అరుస్తాడు. అదే ఒక అడవిలో పుట్టి పెరిగిన పిల్లవాడిని తీసుకొచ్చేసి మనం లండన్లో పెంచామనుకోండి పుట్టుకతోటే, వాడు ఒక 3rd ఇయర్ 4th ఇయర్ రాగానే ఆటోమేటిక్ ఏమవుతాడు, చక్కటి యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది మీకు అంటే వాతావరణమే, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చేసాయని ఒక వ్యక్తిత్వాన్ని లేదా వ్యక్తిలో ఉన్నటువంటి మేధాశక్తిని నిర్దేశిస్తున్నాయి, అవునా కదా? సో కాబట్టి అక్కడ ఏంటి, పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాం తప్ప మనమంతటా మనం ఏది జరగదు అసలు, మనంతటా మనం ఇంటెలిజెంట్ అని కాదు. అదొకటి. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అంటే కొంత ఇప్పుడు నువ్వు 18-20 ఇయర్స్ అట్లా ఉంటావు, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నువ్వు సొంతగా కూడా నువ్వు ఒక ఇంటెలిజెన్స్ పెంచుకోవచ్చు. కాకపోతే దానికి టైం కావాలి, నీకు నచ్చిన అంశాలు ఏమైనా చూసుకోవాలి, అందులో నువ్వు కనుక ప్రవేశించి ఆ కోర్సుల్లో కనుక చేరి ఇలా సైకాలజిస్టుల ద్వారా లేదా మంచి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్ ద్వారా మీరు కనుక శిక్షణా కార్యక్రమం తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అవుతారు. దిస్ ఇస్ లాజిక్. ఇంటెలిజెన్స్ అనేది మనకి బై బర్త్ కాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల వస్తుంది అని. అయితే ఈ విషయంలో పేరెంట్స్ ఏ విధమైనటువంటి పాత్ర పోషించాలి, టీచర్స్ ఏ విధమైన పాత్ర పోషించాలి? టీచర్ అనేవాడు సెకండ్ పార్ట్ అవుతాడు, ఫస్ట్ పేరెంట్. అందులో ఫస్ట్ మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ అవుతుంది. తను ఏం చేయాలంటే పిల్లవాడికి మొదటి నుంచే కూడా అన్నిట్లో తీసుకురావాలి. ఇది పర్టికులర్ సైన్స్ అయితే బాగుంటుంది, పర్టికులర్ మ్యాథ్స్ అయితే బాగుంటుంది, పర్టికులర్ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది అనేది ఇలాంటివి పెట్టకుండా, డిస్క్రిమినేట్ చేయకుండా మొత్తానికి ఏం చేయాలంటే అన్నిట్లలో ఇన్వాల్వ్మెంట్ చేయించాలి, అన్నిట్లలో ప్రోత్సహించాలి. ఆటలు అన్నీ, ఎలక్యూషన్స్ నుంచి మొదలుపెట్టి అన్నిట్లో తీసుకురావాలి. 10th క్లాస్ వరకు వచ్చరికి ఏమవుతుందంటే అతనికి మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఫస్ట్ అన్నిట్లో ప్రవేశం వస్తుంది. అతను ఎందులో దాంట్లో ఎక్సెలింగ్ అంటే మంచిగా అతను నిర్వర్తించగలుగుతుంటాడు, రాణించగలుగుతుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని, సైకోమెట్రీ ఇలాంటి విధానాల ద్వారా టెస్ట్ చేయించుకొని అతనికి ఉన్నటువంటి రాణించే అంశాలకు విధంగా మ్యాచ్ అవుతున్నాయి చూసుకొని ఇంటర్మీడియట్లో కనుక అతను సరైన కోర్సు కానీ సరైన ఒక కెరీర్ మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే ఆటోమేటిక్గా ముందుకెళ్ళగలుగుతాడు. చిన్నప్పుడే అతను ఒక గొప్ప మేధావి లేదా ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్ కాగలుగుతాడు. ఇది చేయాలి ఫస్ట్. ఇది ఒక తల్లిదండ్రులుగా లేదా తల్లిగా లేదా తండ్రిగా నిర్వర్తించే బాధ్యత. అదేవిధంగా ఇటు విద్యా వ్యవస్థ కావచ్చు, ఇటు టీచర్స్ కావచ్చు, వాళ్ళు చేసిన పని ఏంటంటే పిల్లలను కేవలం మార్కులనే మేజర్గా తీసుకోకుండా మార్కులను పక్కకు నెట్టి పిల్లవాళ్ళలో ఇన్హరెంట్గా లేదా మేధాశక్తిని మేలుకొల్పే విధంగా శిక్షణ కార్యక్రమం ఇవ్వగలగాలి. ఎప్పుడైతే ర్యాంక్ ఓరియంటేషన్ ఏర్పడుతుందో, మార్క్ ఓరియంటేషన్ ఏర్పడుతుందో, సబ్జెక్టు నేర్చుకోకుండా కేవలం బట్టి పట్టే విధానం ఏర్పడుతుంది. బట్టి పడడం వల్ల ఏమవుతుందంటే అతను సబ్జెక్ట్ రాదు, మార్కులు వస్తాయి, మార్కుల ఆధారంగా అతనికి పెద్ద ఉద్యోగం వస్తుంది, తీరా అక్కడికి పర్ఫార్మెన్స్ లెవెల్కి వచ్చేసరికి 0 అయిపోతుంది. అంటే సమాజానికి పూర్తిగా చెడగొట్టేట్టు అవుతుంది. కాబట్టి ప్రతి పేరెంట్ వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళ యొక్క ఇన్హరెంట్గా ఉన్నటువంటి మేధాశక్తిని మేలుకొల్పే విధంగా శిక్షణా కార్యక్రమాలు తయారు చేసుకున్నట్లయితే నెంబర్ 1గా వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా విద్యార్థికి ఉపయోగకరంగా ఉంటుంది. గణేష్ గారు, ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ ప్రోగ్రాం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈరోజు మీ పిల్లలను మీరు మార్కులకు ఆధారంగా మీరు ఇంటెలిజెంట్ అని గుర్తించవచ్చు. అటు విద్యార్థులను గుర్తించటం, ఇటు మన పేరెంట్స్ గుర్తించటం, విద్యార్థులు గుర్తించుకోవటం, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ టీచర్లు కూడా అలా ముద్ర వేయకుండా, ఈ సమాజం కూడా అలా ముద్ర వేయకుండా వాళ్ళు ఎందులో నెంబర్ 1 అయినా ఒక చక్కటి పాట పాడిన, ఒక పద్యం చక్కటి పాడగలిగిన అతను కూడా నెంబర్ 1 అని గుర్తించగలిగితే అతను ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇంటెలిజెంట్ అని భావిస్తే ఈ సమాజం నెంబర్ 1గా అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ గణేష్ గారు. ఇంటెలిజెన్స్ గురించి చాలా వివరాలు అందించినందుకు. స్టూడెంట్స్ మీకు కూడా ధన్యవాదాలు ఈ చర్చలో పాల్గొన్నందుకు. విన్నారు కదా ఇంటెలిజెన్స్ గురించి గణేష్ గారు అందించిన వివరాలు. ఏ పిల్లవాడు కూడా పుట్టుకతోనే ఇంటెలిజెంట్ కాడు, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే అతని ఇంటెలిజెన్స్ని నిర్ణయిస్తాయి. అయితే ఒక పిల్లవాడికి తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంగా అతను ఇంటెలిజెంట్ కాదు అనటం సరికాదు. అతనికి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో ప్రోత్సహిస్తే కనుక మంచి ఇంటెలిజెంట్ కాగలుగుతాడు, అందులో మంచి డెవలప్మెంట్ సాధించగలుగుతాడు, కెరీర్లో ఎదగగలుగుతాడు. దీనికి ఉపాధ్యాయులు అలాగే పేరెంట్స్ కూడా ఆ పిల్లవాడిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్. జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.